ఈరోజు 5 రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడ్డము. దానికి ఈరోజు అనుగుణంగా 3 రాష్ట్రాలు అధికారంలోకి రావడము మరి భారతీయ జనతా పార్టీ సాధించిన గొప్ప విజయం. పశ్చిమ బెంగాల్లో చూసాం, 15 సంవత్సరాలు రోహింగ్యాల్ని బంగ్లాదేశీయుల్ని అడ్డుపెట్టుకొని అధికారం కొనసాగిస్తున్న బంగ్లాదేశ్ ఓటర్స్తోనే ఈరోజు అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీకి ఎన్నికల సంస్కరణ ద్వారా మొత్తం ఈరోజు ప్రక్షాళన చేయడం వల్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. డబుల్ ఓట్లన్నీ తీసేసి మొత్తంగా నిక్కచ్చిగా నిజాయితీగా ఈరోజు పారదర్శకంగా ఎన్నికల సంఘం పనిచేయడము. దాంట్లో భాగంగానే దాదాపు 200 సీట్ల పైగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో ఒక రాక్షస పాలనకు అంతము అందించారు ప్రజలందరూ. అందుకోసం వాళ్లకు మరొకసారి బెంగాల్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాం. 5 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 3 రాష్ట్రాల్లో విజయ దుందుభి మోగించిన సందర్భంగా యావత్ దేశంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు విజయోత్సవాలు జరుపుకుంటున్నారు. ముఖ్యంగా వెస్ట్ బెంగాల్ స్వతంత్రం వచ్చిన తర్వాత 30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 34 సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీ, 15 సంవత్సరాలు మమతా బెనర్జీ ఆ రాష్ట్రాన్ని మొత్తం అధోగతి పాలు చేసిన సందర్భంగా ఈరోజు అసలు సిసలైన జాతీయ పార్టీ వెస్ట్ బెంగాల్లో ఈరోజు అధికారంలోకి రావడం శుభసూచకం. మా పార్టీ ఆవిర్భావానికి శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు బీజమేసిన వెస్ట్ బెంగాల్ నుంచి ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించిన సందర్భంగా శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి ఆత్మ సంతోషిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా డబల్ ఇంజన్ సర్కార్ అస్సాంలో కానీ లేకపోతే పుదుచ్చేరిలో కానీ డబల్ ఇంజన్ సర్కార్ యొక్క మోదీ సుపరిపాలనని అందరూ ఆమోదించి పట్టం కట్టిన సందర్భంగా వెస్ట్ బెంగాల్ ప్రజలకు కానీ, అస్సాం ప్రజలకు కానీ, పుదుచ్చేరి ప్రజలకు కానీ ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు అందరికీ మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సందర్భంగా ఈరోజు 5 రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్లలో భారతీయ జనతా పార్టీ విజయదుందుభి మోగించడమే కాకుండా జాతీయవాదాన్ని మరి ముఖ్యంగా బెంగాల్లో రోహింగ్యాలకి ఈ ముస్లిం చొరబాటుదారులందరికీ ఒక గుణపాఠం చెప్పి ఈరోజు దేశ చరిత్రలో ఒక నూతన అధ్యాయాన్ని నెలకొల్పడం అమిత్ షా గారు ముందే పసిగట్టారు. మొదటి చరణంతోనే 2వ దశలో అయితేనేమి అత్యధిక మెజార్టీతో గెలుస్తామనడంతో దాన్ని 200 మార్కు దాటడం ఈ యొక్క భారతీయ జనతా పార్టీ చేస్తున్న కృషికి నిదర్శనం. ఎక్కడైతే ఒకసారి భారతీయ జనతా పార్టీ వస్తుందో మళ్ళీ అక్కడి నుంచి అధికారంలో కదలదనేది అస్సాం ద్వారా నిరూపణైంది. ఇది అందరూ కూడా భారతీయ జనతా పార్టీ శ్రేణుల విజయంగా భావిస్తూ దేశ విజయంగా భావించాల్సిందిగా కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ హృదయపూర్వక